E69 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కృష్ణా జలాల కోసం ఆంధ్రకు తమిళనాడు అధికారులు. కేంద్ర మంత్రిని కలిసిన సీఎం రేవంత్, మంత్రి ఉద్ధమ్. బీసీలను బెదిరించినట్లు ఎక్కడా లేదు, మంత్రి లోకేష్. రేవంత్ రెడ్డికి మరోసారి అవమానం, బండి సంజయ్. నగర ప్రజల తాగునీటి అవసరాలు తీర్చేలా కృష్ణా జల నిర్వహణ రుసుం చెల్లించేందుకు రాష్ట్ర అధికారులు త్వరలో ఆంధ్ర రాష్ట్రం వెళ్లనున్నారు. రాజధాని నగరం చెన్నై ప్రజల దాహార్తి తీర్చేలా నదీ జలాల ఒప్పందంలో భాగంగా ఆంధ్ర రాష్ట్రం కండలేరు డ్యాం నుంచి ప్రతి ఏడాది 12 టీఎంసీల నీటిని విడుదల చేయాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు ఒప్పందం మేరకు నీటిని విడుదల చేసిన దాఖలా లేవు. రుషికొండ బీచ్ పరిశుభ్రతపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. రుషికొండ బీచ్ కు బ్లూఫా హోదా కనిపించేలా చర్యలు వేగవంతం చేసింది. బీచ్పై అభ్యంతరాలు వచ్చిన అంశంపై దిద్దుబాటు చర్యలు చేపట్టింది. రుషికొండ బీచ్ వద్ద అదనపు సిబ్బందిని ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. బీచ్ పరిశుభ్రతపై పర్యాటకులకు అవగాహన కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించింది. రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపు అంశంపై శాసన మండలిలో వైసీపీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి గొట్టిపాటి రవి సమాధానమిచ్చారు. కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచలేదు, పెంచదు. విద్యుత్ ఛార్జీల పెంపు పాపం జగందే. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 9 సార్లు విద్యుత్ ఛార్జీలను పెంచారు. విద్యుత్ ఛార్జీలు వాళ్ళే పెంచి వాళ్ళే ప్రశ్నలు అడగడం ఒక వింత పరిస్థితి అని పేర్కొన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని కలిశారు. 2014-15 సంవత్సరానికి సంబంధించి సేకరించిన ధాన్యం బకాయిలు 1468.94 కోట్లు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద సరఫరా చేసిన బియ్యానికి సంబంధించిన బకాయిలు 343.27 కోట్లు రిలీజ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. సేమార్ డెలివరీ గడువును పొడిగించాలని కేంద్ర మంత్రిని సీఎంతో పాటు మంత్రి ఉత్తమ్ కోరారు. ఏపీ శాసనమండలిలో దిశ చట్టం యాప్పై అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఈ సందర్భంగా హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 5 సంవత్సరాల్లో దిశ యాప్ను మగవారితో కూడా బలవంతంగా ఫోన్లో ఎక్కించారని, దిశ చట్టం అంటూ చట్టబద్ధ లేని ఓ చట్టాన్ని తెచ్చారని తీవ్రస్థాయిలో విమర్శించారు. దిశ యాప్ ద్వారా ఎంతమందికి రక్షణ కలిగిందో విపక్ష సభ్యులు చెప్పాలని హోంమంత్రి డిమాండ్ చేశారు. అసలు దిశ చట్టానికి చట్టబద్ధత ఉందా లేదా అనేది విపక్ష సభ్యులు చెప్పాలన్నారు. మహిళలపై లైంగిక వేధింపులు కేసు కింద జిల్లా స్థాయి స్థానిక ఫిర్యాదు కమిటీ, అంతర్గత ఫిర్యాదుల కమిటీ వివరాలు, అదేవిధంగా 2024 సెప్టెంబర్ నుంచి 2025 జనవరి వరకు అందిన కేసులు కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది అధ్యక్ష. జిల్లాల్లో ఏర్పాటు చేసిన అంతర్గత కమిటీల సంఖ్య 6681 అధ్యక్ష. ఇక్కడ మనకి ప్రతి 10 మంది మహిళా ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో అక్కడ కంపల్సరీగా ఒక కమిటీ ఏర్పాటు చేయమని 2013లో పోస్ట్ చట్టం ప్రకారం కూడా మనం ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది అధ్యక్ష. ఈ పని ప్రదేశాల్లో మహిళల లైంగిక వేధింపులు నివారించడానికి భారత ప్రభుత్వం ఒక చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. పని ప్రదేశాల్లో మహిళలకు సురక్షితమైన మరియు భద్రతాయుతమైన వాతావరణాన్ని సమకూర్చేటట్లు చూడటానికి 2013 పిఓఎస్ఎస్ చట్టాన్ని చేసింది. ప్రతి జిల్లాలో జిల్లా అధికారిగా జిల్లా కలెక్టర్లను రాష్ట్రంలో నియమించబడింది. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ అనంతరం రాష్ట్రంలో 26 జిల్లా ఎల్సీసీలు ఏర్పాటు చేయడం అయింది. దీనిలో మునుపటి 13 జిల్లాలు మరియు కొత్తగా ఏర్పాటైన 13 జిల్లాలు కూడా ఉన్నాయి. సదరు చట్టానికి అనుగుణంగా ప్రస్తుతం రాష్ట్రంలో సుమారుగా 6681 అంతర్గత కమిటీలు ఏర్పాటు చేయడం అయింది అధ్యక్ష. మరియు ఫిర్యాదు అందినప్పుడల్లా కేసు నమోదు చేయడం అవుతుంది. మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులపై చట్టపరమైన పరిణామాలపై అవగాహన కల్పించడానికి క్రమం తప్పకుండా కార్యక్రమాలు మరియు వర్క్షాప్ నిర్వహిస్తుంది అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 13658 and question number 13726 postponed at the request of the members. గారు చెప్పిన దానికి మీరు సిగ్నేటరీయా? అవును అధ్యక్ష. సభకు నమస్కారం అధ్యక్ష. ఇప్పుడు పని ప్రదేశాల్లో మహిళల రక్షణ కోసం అయితే చర్యలు తీసుకోవాల్సిన అవసరం మరింతగా ఉంది అధ్యక్ష. రాజకీయాలకు అతీతంగా మహిళల రక్షణ కోసం మాత్రం ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. యాక్చువల్ చెప్పాలంటే ఈవెన్ నిన్న అసెంబ్లీలో కూడా టీడీపీ ఎమ్మెల్యేలే చెప్తున్నారు అధ్యక్ష, స్కూల్స్ బయట ఉన్న కిరాణా షాప్స్ లో ఇలాంటి దగ్గర కూడా మత్తు పదార్థాలు దొరకడం వలన వాటికి బానిస అయ్యి ఇలాంటి అఘాయిత్యాలు చేస్తూ ఉన్నారు అనేది వాళ్ళు కూడా చెప్తున్నారు అధ్యక్ష. విరివిగా మన రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. అయితే అధ్యక్ష, ఇప్పుడు వాళ్ళ పని ప్రదేశాల్లో ఉండేప్పుడు దిశ యాప్ లాంటి యాప్ కనుక ఉండుంటే ఖచ్చితంగా వాళ్ళు రక్షించబడే వాళ్ళు అని మేము నమ్ముతున్నాం అధ్యక్ష. ఇప్పుడు కడియం నర్సరీలో ఒక మహిళకి ఏమైందో మన అందరం చూసాం అధ్యక్ష. పని చేస్తున్న ఆవిడకేమో బయటికి తీసుకెళ్లి అత్యాచారం చేసి
హత్య కూడా చేయడం జరిగింది అధ్యక్ష. ఇలాంటి సందర్భాల్లో అలాంటి యాప్ కనుక ఉండుంటే ఉపయోగపడేది అధ్యక్ష. ఈ ప్రభుత్వం అలాంటి అంటే దిశ యాప్ ని కొనసాగించట్లేదు అని మేము అనుకుంటున్నాం అధ్యక్ష. ఒకవేళ ఆ యాప్ ని కొనసాగిస్తారా లేదంటే దానికి సమాంతరంగా ఏదైనా యాప్ ని తీసుకొస్తారా? ఎందుకంటే ఆ యాప్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మహిళలకి ఎంతో ఉపయోగపడుతుంది అధ్యక్ష. అందుకు మంత్రి గారు దాని మీద సమాధానం చెప్పాల్సిందిగా అడుగుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ సభ్యురాలు అడిగిన క్వశ్చన్కి అధ్యక్ష, ఈరోజు చూసుకుంటే అధ్యక్ష నేటి సమాజంలో జనాభా ప్రాతిపదికన కూడా చూసుకున్న పురుషుల కన్నా ఎక్కువగా స్త్రీల సంఖ్య కూడా మనకు కనిపిస్తుంది అధ్యక్ష. ఇటువంటి స్త్రీల బీసీల రాజీనామా అంశంపై శాసనమండలిలో వాడివేడి చర్చ జరిగింది. వైకాపా ఆరోపణపై నిగ్గు తేల్చేందుకు ప్రివిలేజ్ కమిటీకి పంపాలని మంత్రి లోకేష్ స్పీకర్ని కోరారు. బీసీల రాజీనామా లెక్కలో బెదిరించినట్లు అనే పదం ఎక్కడ లేదని లోకేష్ స్పష్టం చేశారు. వైకాపా నియమించిన బీసీలకు బేసిక్ ఇంగ్లీష్ గ్రామర్ కూడా రాదని ఎద్దేవా చేశారు. బీసీల రాజీనామా లెక్కలో బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయంటూ ప్రశ్నించారు. అవునండి. 4వ ప్రశ్నకి సమాధానం వివరాలని ఎనెక్షర్ 1లో పొందుపరచడం జరిగింది. ప్లీజ్, ఇది మీ మెంబర్స్ ఏమో నిరసన తెలియజేస్తారు, మీరేమో క్వశ్చన్ అవర్ లో. అయితే నేను కూడా అందులో జాయిన్ అయిపోయి ఆపేనా అధ్యక్ష? నేను ఆపేమని అంటున్నా, నేను ఆపమంటున్నా. అధ్యక్ష ఇది చాలా న్యాయమైన విషయం కదండి అధ్యక్ష. కరెక్టే, కానీ ఇప్పుడు మీరు రెండు స్టాండ్స్ తీసుకుంటే కరెక్ట్ కాదు. మీ వాయిదా తీర్మానం మీద మీరు నిరసన లేకపోతే క్వశ్చన్ అవర్ లో మీరు పాల్గొంటున్నారా? ఏదో డిసైడ్ చేసుకోవాలిగా మీరు. అది నా ఇది కరెక్ట్ కాదు నా. క్వశ్చన్ నెంబర్ 13679, మినిస్టర్ ఫర్ హ్యూమన్ రిసోర్సెస్. అధ్యక్ష, మొదటి ప్రశ్నకి సమాధానం అవునండి. 2, 3 ప్రశ్నకి సమాధానం మెగా డిఎస్సి నోటిఫికేషన్ త్వరలో జారీ చేస్తా అధ్యక్ష. అధ్యక్ష, ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకులకి ఇక్కడ ఓపిక లేదు కనుక ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పదలుచుకుని, ఎందుకంటే నిరుద్యోగ యువకులందరూ ఆశతో మమ్మల్ని చూస్తున్నారు. వాళ్ళందరికీ నేను సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. నిరుద్యోగం మీద ఆయన మాట్లాడుతున్నారు. కూర్చోండి, మీరు కూర్చొని వినండి. మినిస్టర్ కన్సర్న్ డిఎస్సి విషయం నేను చెప్తున్నాను, ప్రశ్న సమాధానం చెప్తున్నారు. 1 మినిట్ సార్. ఇప్పుడు మీరు ఏదైతే నిరుద్యోగుల గురించి అడుగుతున్నారో దాని మీద కన్సర్న్ మినిస్టర్ గారు మాట్లాడుతుంటే మీరు కూర్చొని వినాలి కదా. వినాలి కదా అన్నాను. ఇప్పుడు మీకు ఏం కావాలి? కాదండి, అదే విషయం చెప్తున్నారు. అధ్యక్ష, డిఎస్సి అనేది మీరు ఒక్కసారిగా చూస్తే నార్కట్పల్లి మండలం అమ్మనబోలు మూసి పరివాహక ప్రాంతంలో మంగళవారం నల్గొండ ఎస్పీ సరిచంద్ర పవార్ ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు. అక్రమ ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అమ్మనబోలు గ్రామంలో ఈ రోజు నుంచి పోలీస్ పికెట్ ఏర్పాటు చేసి వచ్చిపోయే వాహనాల వివరాలు సేకరించి నోట్ చేయాలని, అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేయాలని స్థానిక పోలీసులకు సూచించారు. రేవంత్ రెడ్డికి మరోసారి అవమానం. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అని మర్చిపోయి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అని తడబడిన బండి సంజయ్. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం స్పందించాలి. ఇవాళ మీకు వ్యతిరేకంగా ఉపాధ్యాయులు తీర్పునిచ్చారు. ఇప్పటికైనా మీరు ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందన్న విషయాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం గ్రహించాలి. ఏపీలో ఎమ్మెల్సీ ఫలితాల తర్వాత మాటలు మార్చడానికి కూటమి నేతలకు సిగ్గులేదా అని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. రాష్ట్రంలో ఉద్యోగుల కడుపు మంటకు నిన్నటి ఎన్నికల ఫలితాలు నిదర్శనమని తెలిపారు. ఓటమిని హిందాగా ఒప్పుకోండి, ఎవరు గెలిస్తే వారే మా అభ్యర్థిని చెప్పడం ఎంత దారుణమంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తర్వాత తెలుగుదేశం పార్టీకి అలాగే కూటమికి సంబంధించినటువంటి నాయకులు అలాగే ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు చేస్తున్నటువంటి ప్రకటనలు చూసిన తర్వాత చాలా హాస్యాస్పదంగా అనిపించింది. వచ్చినటువంటి ఫలితాన్ని గౌరవించాల్సినటువంటి సందర్భాలు వదిలేసి ఎవరు గెలిస్తే గెలిచినటువంటి వారు మా అభ్యర్థి అని చెప్పుకోవడం అనేటువంటిది ఎంతకంటే సిగ్గుచేటు అనేటువంటిది ఇంకోటి ఉండదు.
అందులోని ఈరోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి సీనియర్ మంత్రిగా ఉన్నటువంటి అచ్చెన్నాయుడు, ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి, ఈ ప్రాంతానికి చెందినటువంటి నాయకుడిగా, ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తిగా ఇక్కడ జరిగినటువంటి ఎన్నికల ప్రక్రియలో పూర్తి స్థాయిలో నిన్న ఓటమి పాలైనటువంటి అభ్యర్థికి మద్దతు పలికినటువంటి కూటమి పార్టీ నాయకులు తీరా ఫలితం వచ్చిన తర్వాత నిన్న శ్రీనివాసులు నాయుడు గారు టీచర్స్ ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత శ్రీనివాసులు నాయుడు గారి తాలూకు విజయంలో కూటమి పాత్ర ఉంది, కూటమి బలపరిచినటువంటి అభ్యర్థి శ్రీనివాసులు నాయుడు గారు అని చెప్పుకోవడం అనేటువంటిది మరి ఎంతకంట సిగ్గుచేటు ఇంకోటి ఉంటుందా అని చెప్పని అడుగుతా ఉన్నా. మీరు అధికారంలోకి వచ్చినటువంటి కేవలం ఈ 9 మాసాల్లో, నేటికి కరెక్ట్గా మార్చి 4వ తారీఖు 9 మాసాలు పూర్తయింది. 9 మాసాల్లో ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి అత్యధికమైనటువంటి వ్యక్తులు ఉపాధ్యాయులే. ఎందుకంటే దాదాపు రమరమే 6 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగస్తులుంటే అందులో 1,80,000, 1,90,000 మంది ఉపాధ్యాయులే. వినికిడి శక్తి లేని వారు బ్రెయిల్లో మాట్లాడుకుంటారు అంటూ మంత్రి కొండా సురేష్ వ్యాఖ్యానించారు. కళ్ళు లేని వారు బ్రెయిలీ లిపిలో చదువుతారని తెలుసు, కానీ వినికిడి లోపం ఉన్నవారు బ్రెయిల్లో మాట్లాడతారని ఇప్పుడే తెలిసిందని తెలిపారు. ఆ యొక్క జీవితం ఒక మరి అంధకారంలో ఉన్నట్టే అని చెప్పుకోవచ్చును. ఎందుకు అనంటే మనకు ఎదుటివారు మాట్లాడేది మనకి వినపడదు, మనం చెప్పేది ఎదుటివారికి అర్థం కాదు. అదేదో బ్రెయిలీలోకి వెళ్ళిపోతే ఆ బ్రెయిలీ వాళ్ళు మాట్లాడుకుంటే వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది, కానీ మనలాంటి వాళ్ళం అది రిసీవ్ చేసుకోలేమనే విషయం అందరికీ కూడా తెలుసు. అంబర్పేట కొత్త ఫ్లైఓవర్ కింద అగ్ని ప్రమాదం. నిర్మాణాల పనుల కోసం వేసిన షెడ్డులో చెలరేగిన మంటలు, భారీగా ఎగిసిపడుతున్న మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్న ఫైర్ సిబ్బంది, దట్టమైన పొగతో ఉక్కిరిబిక్కిరవుతున్న వాహనదారులు. ఎస్ఎల్బీసీ టన్నెల్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులు జీఎస్ఐ అధికారులు పర్మిషన్, నిపుణుల సలహాలు తీసుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా మొదలుపెట్టిందంటూ ప్రశ్నించారు. ఎస్ఎల్బీసీకి నీళ్లు వస్తున్నాయని 2019-20 సంవత్సరంలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం పనులు నిలిపివేసింది. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే జీఎస్ఐ వాళ్ళతో సలహాలు, నిపుణుల సలహాలు తీసుకోకుండా పనులు ఎలా మొదలుపెట్టారంటూ తెలిపారు. 4 సంవత్సరాల తర్వాత పనుల ఎస్టిమేట్ పెంచారు, కాంట్రాక్టర్తో అగ్రిమెంట్ చేసుకున్నారు. ఎస్ఎల్బీసీ మీద 2 వాగులు ప్రవహిస్తున్నాయి, ఆ వాగుల నీళ్లు టన్నెల్లో ఊరుతున్నాయని గత ప్రభుత్వం పనులు ఆపేస్తే 4 సంవత్సరాల తర్వాత ఎలాంటి సలహాలు తీసుకోకుండా ఈ ప్రభుత్వం పనులు ప్రారంభించింది. ఇప్పుడు జరిగిన ప్రమాదం కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల జరిగిన ప్రమాదం. ఈ ప్రమాదంలో మొత్తం ప్రాజెక్టు ప్రమాదంలో పడింది. బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఉటావుటిన టీఆర్ఎస్ ప్రభుత్వం చేయనటువంటి పనిని మేమేదో చేసినామని చెప్పి ఈరోజు గొప్పలు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు కదా. ఎస్ఎల్బీసీ దానిపైన 2 వాగులు ఉన్నాయి, మల్లెల వాగు, నల్లవాగు. ఆ 2 వాగులు ఎస్ఎల్బీసీ పైన పారుతున్నప్పుడు 450 మీటర్లు తక్కువ దాంట్లో డౌన్లో ఉన్నది. 4 సంవత్సరాలు ఆ సొరంగంకు పొక్కబెట్టిన తర్వాత 4 సంవత్సరాలు అది అట్లనే ఉంటుందా? దాని మీద పూర్తిగా డీటెయిల్గా స్టడీ చేయాల్సినటువంటి బాధ్యత లేదా? ఈరోజు జరిగినటువంటి దుర్ఘటన మీద, ఇది కేవలం ఈరోజు దుర్ఘటనే కాదు, ఈ ప్రమాదమే కాదు, ఆ ప్రాజెక్టు మొత్తం కూడా ప్రమాదంలో పడేటటువంటి అవకాశం ఉన్నది. అది ఎక్కడికో వెళ్ళింది. చివరిగా 20-25% మిగిలి ఉన్నటువంటి ఆ పనులు ఒక గందరగోళంగా తయారయ్యేటటువంటి. వరంగల్ జిల్లాలో మామునూరు ఎయిర్పోర్ట్ భూ నిర్వాసితులు మంగళవారం ఆందోళనకు దిగారు. నక్కలపల్లి, గుంటూరుపల్లి, నల్లకుంట, గాడిపల్లి గ్రామస్తులు నిరసన చేపట్టారు. సర్వే నిలిపేసి వెళ్ళిపోవాలంటూ ఆర్టీఓ సత్యపాల్ రెడ్డి, తహసీల్దార్ నాగేశ్వరరావు, రెవెన్యూ అధికారులు సైతం అడ్డుకున్నారు. తమ కూరికొచ్చే రోడ్డుకు ప్రత్యామ్నాయ మార్గం కావాలని, రైతులకు మార్కెట్ ధరకి తగినట్లు పరిహారం ఇస్తేనే భూములు ఇస్తామని తెలిపారు. అప్పుడే సర్వే చేసేందుకు అనుమతిస్తామని తేల్చి చెప్పారు. మాకు బరాబర్ ఇక్కడ ఎకరానికి 5 కోట్లు కావాలి, మా ఊరికి పక్కాగా హైవే రోడ్డు మా ఊళ్ళోంచి పోవాలి, అది మా డిమాండ్. మేము మా ఊరు నుంచి 175 ఎకరాల భూమి మేము ఎయిర్పోర్ట్ ఇచ్చుకుంటూ మా ఊరిని మేము చీకట్లో పడేసుకోవాలా? విశాఖ బీచ్ అంటే టకున గుర్తించేది లైట్ హౌస్. 100 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ లైట్ హౌస్ శిథిలావస్థకు చేరడంతో దాన్ని కూల్చి ఆ స్థలాన్ని మరోదానికి వినియోగించాలని పోర్ట్ అధికారులు భావిస్తున్నారు. విదేశాల నుంచి వచ్చే నౌకలు విశాఖ తీరానికి చేరుకునేలా బీచ్లోని పాత లైట్ హౌస్ను 1903లో నిర్మించారు. సముద్రంలో 12 మైళ్ళ దూరంలోని నౌకల్లో కనిపించేలా ప్రతి 2 నిమిషాలకు ఒకసారి ఇది వెలుగులు ప్రసరింపజేసేది. 1962 నుంచి సేవలకు దూరమైంది. శిథిలావస్థకు చేరిన దీనికి గతంలో పలుమార్లు మరమ్మతులు చేశారు. ప్రస్తుతం వారసత్వ నిర్మాణంగా గుర్తింపు పొందింది. ఇప్పుడు దీన్ని కూల్చేస్తారని ప్రచారం జరుగుతుంది. విశాఖ చరిత్ర జ్ఞాపకాల దొంతరలో ప్రత్యేక స్థానం ఉన్న ఈ లైట్ హౌస్ను పరిరక్షించాలని నగరవాసులు కోరుతున్నారు. కృష్ణా జలాల కోసం ఆంధ్రకు తమిళనాడు అధికారులు. కేంద్ర మంత్రిని కలిసిన సీఎం రేవంత్, మంత్రి ఉద్ధమ్.
బీసీలను బెదిరించినట్లు ఎక్కడా లేదు మంత్రి లోకేష్. రేవంత్ రెడ్డికి మరోసారి అవమానం బండి సంజయ్. ఈ 69 న్యూస్ ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి ఈ 69 న్యూస్.